అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా డే ఎలా జరిగిందన్నదైతే నేను ఈ వ్లాగ్‌లో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అసలు ఇంతవరకు వ్లాగ్స్ అంటే నాకేంటో కూడా అసలు సరిగ్గా తెలీదనమాట. ఫస్ట్ టైం అయితే వ్లాగ్ షేర్ చేద్దామని అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు ఏం చేశాను అన్నది షార్ట్ ఇలా షూట్ చేసి అయితే పెడుతున్నాను అనమాట. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా ట్రై చేయాలంటే అంటే ఇలా కాదు వేరేలాగా చేయండి అలా కూడా కామెంట్ చేసి చెప్పండి ఎలా చేయాలో. అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్గా అయితే ఉంటుంది. మన క్యూటీ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అలా పూజ చేసుకుని కొంచెం సేపు అలా ప్రశాంతంగా బయటికి వచ్చానమాట. బయటికి వచ్చాక పక్షుల సౌండు, అలాగే కోడి పుంజుల సౌండు, అలా అసలు పల్లెటూరులో ఆ గాలే వేరు కదా. అలా పల్లెటూరు గాలిని ఆస్వాదిద్దామని అయితే కొంచెం డాబా పైకి అయితే వచ్చానమాట. అసలు చాలా బాగుందన్నమాట. అది అంతా నాకైతే ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అంత బాగుంది పైనుండి అలా చూస్తుంటే. మీకు అందుకే ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేద్దామని అయితే ఈ వీడియో తీసానమాట. మీకు ఆల్రెడీ ఇటువైపు ఎవరైనా జర్నీ చేసిన వాళ్ళు ఉంటే తెలిసే ఉంటుంది. అది అక్కడ నేను జూమ్ చేసి చూపించింది వచ్చేసి కారుమూరు రైస్ మిల్ అనమాట. అది చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత బాబుకైతే స్నానం చేయించేసి పడుకోబెట్టామన్నమాట ఉయ్యాల్లో. బాబు అయితే పడుకుని ఉన్నాడు. నేను నెక్స్ట్ అయితే అమ్మ ఏమేమి వంట చేసిందో అయితే నేనైతే చూడడానికైతే వంటగదిలోకి అయితే వెళ్ళాను అనమాట. అమ్మ అయితే నా కోసం పులిహోరనైతే చేసిందనమాట. చింతపండు పులిహోర అయితే చేసిందనమాట. పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఆల్రెడీ తినేసాను కాబట్టి ముందే చెప్పేస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, అందుకే ముందే చెప్పేస్తున్నాను. చాలా బాగుంది అసలు. అమ్మ ఏదో ఒకటి టిఫిన్ ప్రిపేర్ చేసి వెళ్ళిద్ది అనమాట. నాకు దోశ పిండి అయితే నేనే వేసుకుంటాను. ఈరోజైతే పులిహోర చేసిందనమాట. పులిహోర అయితే చాలా టేస్ట్గా ఉంది. నేనైతే పులిహోర పెట్టేసుకున్నాను అనమాట ప్లేట్లకి. పులిహోర పెట్టేసుకుని చక్కగా తినడానికి అయితే ఇంట్లోకి వచ్చి చక్కగా కూర్చుని ఒక రూమ్లో బాబుని ఉయ్యాలు ఊపుకుంటూ అలా తింటున్నాను అనమాట. నేను తినేసేలోపు అయితే బాబు అయితే నిద్రపోయాడు అనమాట. అండ్ అలానే అసలు నాకు పులిహోరలో మెయిన్ నచ్చేది ఏంటంటే ఎండుమిర్చి అనమాట. నాకు అసలు చాలా ఇష్టం అనమాట ఎండుమిర్చి అంటే. చాలామంది స్కిప్ చేసేస్తారనమాట ఎండుమిర్చి వస్తే. అసలు నేనైతే చాలా ఇష్టంగా తింటాను. అండ్ అలానే కరివేపాకు కూడా అస్సలు వదలను అనమాట. హెయిర్కి కంటికి చాలా మంచిది కదా, అందుకే నేనైతే కరివేపాకు కూడా తింటాను అనమాట. చెప్పాను కదా బాబు అయితే నిద్రపోతున్నాడని. నేను తినేలోపు అయితే బాబు నిద్రకు వచ్చేసాడనమాట. నిద్రపోయాడు కూడా. అండ్ అలానే నేను పొద్దున్న నుండి సాయంత్రం వరకు స్నాక్స్ ఏమేమి తింటానంటే, ఇప్పుడు నేను డెలివరీ అయినా కదా, ఎక్కువగా ఏం తినకూడదని అయితే కొన్ని తింటాను. అంటే ఇప్పుడు నేను తినేది వచ్చేసి బ్రెడ్ రోల్ అయితే తింటున్నాను అనమాట. దాన్ని నాకేమంటారో కూడా తెలియదు, అందుకే నా భాషలో బ్రెడ్ రోల్ అంటున్నాను అనమాట. వైట్ హాట్ చాక్లెట్స్ అయితే 2 పెట్టుకున్నాను. ఇవన్నీ ఇప్పుడైతే తినను, పొద్దు నుండి సాయంత్రం వరకు ఏమేమి తింటాను అన్నది మీకు ఒక వీడియో లాగా చూపిద్దామని అయితే ఇలా చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి బన్ అనమాట, కేక్ అనమాట. తర్వాత బీట్రూట్ క్యారెట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి ఏమేమి తిన్నానంటే వైట్ రైస్, పప్పు. అండ్ అలానే పప్పులోకి కాంబినేషన్ ఏం లేదనమాట. అన్ని పచ్చళ్ళు ఉన్నాయి కానీ తినకూడదు కదా, బాబు కదా, అందుకని అయితే నేను పచ్చళ్ళు స్కిప్ చేసేసాను ఈ మధ్య. అందుకే ఇంకా అప్పడాలు వేపుకుందామన్నా కూడా అప్పడాలు లేవన్నమాట. అందుకే ఇంట్లో అయితే బూందీ ఉందన్నమాట. నాకైతే చాలా ఇష్టం ఇలా పప్పులో బూందీ కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అప్పడాలు ఏదో ఒకటి కాంబినేషన్ కావాలనుకుంటాం కదా. నాకైతే పప్పు కానీ సాంబార్ కానీ వాటిల్లోకి అయితే ఊర మిరపకాయ అయితే చాలా ఇష్టం అనమాట. మీకేమి ఇష్టమో అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే బూందీ అయితే చాలా నచ్చేసింది అనమాట పప్పులో కలుపుకొని తింటుంటే. మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ ట్రై చేశారా? నేనైతే అసలు నిజంగా చెప్తున్నాను, బూందీ పప్పు అయితే వేసుకుని వైట్ రైస్లో మిక్స్ చేసుకుని తినేసాను అనమాట. చాలా నచ్చింది నాకైతే, అందుకే పదే చెప్తున్నాను అనమాట. ఇంత బాగుందనమాట. ఎప్పుడైనా సరే అప్పడాలు అలాంటివి లేనప్పుడు ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి రైస్ అయితే తినేసాను అనమాట. తినేసిన తర్వాత 3కి అలా అయితే నాకు ఎక్కువగా పని ఏమి ఉండదు అనమాట. బాబు ఒక్కడే కదా, బాబుని చూసుకుంటూ ఏమైనా చిన్న పనులు ఉంటే నేను ఇప్పుడు వీడియోలో చూపించే చిన్న పనులు నేనే చేసుకుంటాను. ఇంకా అంతే అనమాట. చిన్న పనులు చేసుకున్న తర్వాత
అమ్మ పొద్దున పూట వంట చేసేసి వెళ్ళిద్ది, సాయంత్రం వచ్చి వంట చేసిద్ది అనమాట. అలాగే నైట్ అయితే రైస్ కడిగి పెడతాను అంతే. పాలు ఏమైనా ఉంటే కాస్తాను అనమాట. అండ్ అలానే పప్పు అయితే 4 డేస్కి ఒకసారి వేసుకుంటున్నాను అనమాట. ఒక్కదాన్నే కదా, వాళ్ళైతే టిఫిన్ వేసుకోవట్లేదు, అన్నం తినేసి పనికైతే వెళ్తున్నారు అనమాట. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు అనుకోకండి, పనికైతే వెళ్ళిపోతున్నారు అనమాట అమ్మ వాళ్ళు. అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళిపోతున్నారు కదా పనికైతే, ఇంకా అందుకే నాకు ఈ వట్టుకైతే అయితే టిఫిన్కి అయితే రుబ్బుకుంటున్నాను అనమాట. నేను మిక్సీ వేసేసుకున్నాను. పిండి మిక్సీ వేసుకున్న తర్వాత నైట్ వచ్చేసి అమ్మ వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోయిద్ది అని చెప్పి రైస్ కుక్కర్లో రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను అనమాట. రైస్ కుక్కర్లో రైస్లో ప్లేట్ వేస్తే అయితే మనకి రైస్ చాలా బాగుంటుంది. అండ్ అలానే అడుగంటది అనమాట. మనకి రైస్ కూడా ఎక్కువగా వేస్ట్ అవ్వదు అనమాట. అందుకే క్లిప్ కూడా మీకు చూపించాను. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి నా వేళ్ళు సరిపడా నీళ్ళు అయితే పోసుకుని నేనైతే రైస్ కుక్కర్ పెట్టేసుకుని రైస్ కుక్కర్కి లెఫ్ట్ సైడ్ ఉన్న బటన్ అయితే నొక్కేస్తాను అనమాట. నొక్కేసి చక్కగా పాలు ఒక పక్క, అలాగే అన్నం ఒక పక్క కడిగి పెట్టేసుకుని బాబుకి కొన్ని మందులు వేయాల్సినవి ఉంటే ఆ మందులు అయితే వేసుకున్నాను అనమాట. బాబుకి మందులు వేసిన తర్వాత స్నానం అయితే చేపించేసి రెడీ చేసి అయితే పడుకోబెట్టాను అనమాట. సాయంత్రం నేనైతే భోజనం అయితే చేయలేదనమాట. ఈ గారెలతో అలా సరిపెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆ రోజు నైట్ అమ్మ వాళ్ళు వచ్చాక గారెలు అయితే వేసిందనమాట. తల ఒక 4 అయితే తిన్నాము. నేనైతే ఇంకా ఈ గారెలతోనే సరిపెట్టుకున్నాను, ఫుడ్ అయితే తినలేదనమాట. నెక్స్ట్ వచ్చేసి నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ పాలు తాగాను అనమాట. ఎందుకంటే బేబీకి పాలు ఉండాలి కదా, అందుకని అయితే ఇంకా పాలు అయితే తాగాను అనమాట. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అలాగే ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం డే ఇన్ మై వ్లాగ్ చేస్తున్నాను కదా, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి.